వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు ఈ సినిమా గురించి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మార్చి 26వ తేదీ రిలీజ్ కావాల్సినటువంటి ఈ సినిమా వారం రోజుల ముందుగానే మన ముందుకు రాబోతుంది, మార్చి 19వ తేదీ. సో ఆ సందర్భంగా ఈ సినిమా పనులు ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సంబంధించినటువంటి వరకు మిగిలి ఉంది, అంటే ఆర్ఆర్ వర్క్ మిగిలి ఉంది. సో దాంతో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలోకి రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఈ సినిమా పాటలన్నిటికీ కూడా మ్యూజిక్ అయినటువంటి దేవిశ్రీ ప్రసాద్ని పక్కన పెట్టేసి తమన్ని రంగంలోకి దించేశారు ఈ సినిమా నిర్మాతలైనటువంటి మైత్రి మూవీ మేకర్స్. దీంతో ఇదంతా కూడా నిన్నటి నుంచి టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయింది. ఇది మొదటిసారి కాదు, పుష్ప 2 సినిమాకు సంబంధించి కూడా ఇదే తరహాలో మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడు కూడా దేవిని పక్కన పెట్టేసి ఆర్ఆర్ని తమన్ అలాగే శ్యామ్ సిఎస్ల చేత చేయించడం ఆ టైంలో ఒక సెన్సేషనల్ న్యూస్ అయింది. సో దాని మీద దేవిశ్రీ ప్రసాద్ చాలా గుర్రుగా ఉన్నాడు అని అప్పుడు అందరూ కూడా మాట్లాడుకున్నారు. అలాగే సందర్భం వచ్చినప్పుడు తన అసంతృప్తిని దేవిశ్రీ ప్రసాద్ వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు మరోసారి అదే సంస్థ ఉస్తాద్ భగత్ సింగ్కి తమన్ని ఆర్ఆర్ కోసం తీసుకోవటం అనేది నిజంగా చాలా మందికి షాకింగ్ని కలిగించింది. నిన్న దీనికి సంబంధించినటువంటి ఒక నోట్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇన్ టైము ఈ సినిమా సంబంధించినటువంటి ఆర్ఆర్ని పూర్తి చేయడానికి దేవిశ్రీ ప్రసాద్ సంసిద్ధంగా లేనందువల్ల, ఆయనకి వేరే ప్రయారిటీస్ ఉన్నాయి, ఆయనకి టైం సరిపోవట్లేదు, ఆయన వేరే వాటికి కమిట్మెంట్స్ ఒప్పుకొని ఉండటం వల్ల సో దీనికి తగినంత సమయాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. మేము అనుకున్నటువంటి ఆ టైం పీరియడ్ని అందుకోవటం కోసం తమన్ని తీసుకువస్తున్నాము అని చెప్పేసి, అంతేగాని ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు, మా మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్లు అలాంటివి ఏమీ రాలేదు దేవికి మాకు. తను పాటలకు ఇచ్చినటువంటి మ్యూజిక్ మాత్రం సూపర్బ్. ఇప్పటికే 2 పాటలు వచ్చాయి, 2 కూడా ఉస్తాద్ భగత్ సింగ్ దేఖ్లేంగా సాలాగా పాట కానివ్వండి, అట్లాగే దాని తర్వాత వచ్చినటువంటి ఇంకొక పాట ఆర్ ఆఫ్ ఉస్తాద్ కానీ, ఈ 2 కూడా చాలా బాగా ఆడియన్స్కి రీచ్ అయ్యాయి. ఆ విషయంలో మేము చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాం. కానీ ఇప్పుడు మా టైం స్పాన్ మీట్ అవడం కోసమే తమను తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద నోట్ని రిలీజ్ చేశారు. అయితే ఎందుకని అంటే, టైం స్పాన్ ఎందుకంటే ఆ వారం రోజులు ముందుగా ఈ సినిమాని విడుదల చేయటానికి వాళ్ళు నిర్ణయం తీసుకోవటమే దీనికి కారణం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో తను ఒక సినిమా ఎల్లమ్మ అనేటువంటి సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాం మనకు తెలుసు దేవిశ్రీ ప్రసాద్. అందుగురించే వారం ముందుగానే ఈ సినిమా విడుదల కావాలంటే 26 నుంచి 19వ తేదీకి విడుదల కావాలంటే ఆర్ఆర్ని చాలా వేగంగా చేయాలి. అంత వేగంగా చేయడం నా వల్ల కాదు అని చెప్పేసి దేవిశ్రీ ప్రసాద్ చేతులు ఎత్తేసాడని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి విషయం. దాంతో తమన్ని సంప్రదించారు మేకర్స్. తమను కూడా దేవితో మాట్లాడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆర్ఆర్ చేయడంలో తమన్ నైపుణ్యం ఎలాంటిదో మనందరికీ తెలుసు. పైగా చాలా స్పీడ్గా వర్క్ చేస్తాడు, ఆర్ఆర్ని చేస్తాడు అని చెప్పేసి తమన్కి ఒక పేరు ఉంది. సో దాంతో తమన్ ఇప్పుడు వచ్చాడు. 19వ తేదీ సినిమా విడుదల కావడానికి తగ్గట్లుగా వారం ముందుగా ఆ ఆర్ఆర్ వర్క్నంతా కూడా ఫినిష్ చేయాలని చెప్పేసి ఇప్పుడు తమన్ రంగంలోకి దిగి తన పనిని మొదలు పెట్టేశాడు అని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ మనం చూస్తున్నటువంటి దేవి అవుట్ తమన్ ఇన్ అనే దానికి అర్థం ఇదే. సో దేవి ఊరికే ఆయన పంపించలేదు, కేవలం ఆర్ఆర్ని అతి తక్కువ టైంలో కంప్లీట్ చేయగలిగినటువంటి నైపుణ్యం ఉంది కాబట్టే, దేవి కంటే కూడా ఈ విషయంలో చాలా ఫాస్ట్గా ఉంటాడు కాబట్టే తమన్ని మేకర్స్ తీసుకొచ్చారు. హరీష్ శంకర్ కూడా, నిజానికి హరీష్ శంకర్ దేవిశ్రీ ప్రసాద్ అంటే చాలా ఇష్టం. అందుకనే తను ఏరికోరి అప్పుడు గబ్బర్ సింగ్ కానివ్వండి, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్గా తననే పెట్టుకున్నాడు. తన చేతే గబ్బర్ సింగ్కి రికార్డింగ్ చేయించాడు. దానికి సూపర్బ్గా కుదిరింది ఆ ఆర్ఆర్ వర్క్. అది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు తెలుసు. అందుగురించే సేమ్ కాంబినేషన్ని తను రిపీట్ చేశాడు. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ముగ్గురు కలిసి పనిచేశారు, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ అలాగే దేవిశ్రీ ప్రసాద్. ఆ టీం మళ్ళీ ఈ సినిమాకి పనిచేసింది. కానీ ఆర్ఆర్కి మాత్రం ఇప్పుడు తమన్ వచ్చాడు. మరి ఎలా ఇస్తాడు అనేదే ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 19వ తేదీ రాబోతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని
తమన్ ఎలా ఎలివేట్ చేస్తాడు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి అనేదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఫ్యాన్స్ కూడా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేటప్పటికి వాళ్ళు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. మరి చూద్దాం 19వ తేదీ తమన్ తన బీజిఎం తోటి ఎలా బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాడో పవన్ కళ్యాణ్ రూపంలో. లెట్ us వెయిట్ అండ్ సీ.